బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసం వద్ద హైదరాబాద్ కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి ఇంటికి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ చేరుకోవడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కౌశిక్ రెడ్డి సవాల్ స్వీకరించి అక్కడికి చేరుకున్న గాంధీ కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన ఇంట్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. అనంతరం కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల పరస్పర నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది. ఒకానొక దశలో రెండు వర్గాలు దాడులు చేసుకునే స్థాయికి పరిస్థితి వెళ్లింది. రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా వెనక్కి తగ్గిన కాంగ్రెస్ శ్రేణులు కౌశిక్ రెడ్డి ఇంటి కిటికీలు ధ్వంసం చేశారు. రాళ్లు, టమాటాలు, కోడిగుడ్లతో దాడి చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో గాంధీని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆయన ఇంటికి తరలిస్తున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై తాజాగా కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్లతో తెలంగాణ పాలిటిక్స్ ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారాయి. పార్టీ మారిన 10 మందికి చీరలు, గాజులు కొరియర్ చేస్తాము అని కౌశిక్ రెడ్డి బుధవారం ప్రెస్ మీట్ లో వెల్లడించారు. గాంధీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నట్లయితే ఆయన ఇంటికి వెళ్లి పార్టీ కండువా కప్పి ఇంటిపై జెండా ఎగురవేస్తాను అని అన్నారు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం కోసమైతే ఎంత టూ మచ్ రాకేష్. 12:30 టైం చూడండి బై. TV9 ద్వారా మొత్తం ప్రజలు చూడాలి. 12 o'clock నుంచి కండువా, మంగళారతి, బొట్టు, అన్ని బొకే అన్ని ఇసుకోనికి రెడీగా ఉన్నా. చూడు టైం అయితే అవుతుంది ఒక్కసారి మీరు చూడండి. 12:24 అవుతుంది, ఇంకా రాలేదు. ఇంకెప్పుడు వస్తాడు రాకేష్? జల్దీ ఎప్పుడు రాకేష్, ఇంకెప్పుడు వస్తాడు? జల్దీ ఫోన్ చేసుకో. మీటింగ్ ఇంకొక 2 నిమిషాలు ఆయన ఇక్కడికి రానున్నారు, కానీ లోపలికి రానిస్తారా చూడాలి. మీరు ఒకవేళ అడుగులు గేట్ దగ్గరకు వస్తా అంటే రాకేష్ గారు ఆయన ఇంటికి వస్తా అన్నాడు. నేను ఆయన ఇంటికి వస్తా అంటే కౌశిక్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తన ఇంటికి కౌశిక్ రెడ్డి రాకుంటే తాను ఇంటికి వెళ్తాను అని చెప్పాడు. కౌశిక్ రెడ్డి పెద్ద బ్రోకర్ అంటూ తీవ్ర స్థాయిలో మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడతావురా? నీకు తల్లి, చెల్లి, నీ కుటుంబ సభ్యులు ఎవరు లేరా? నువ్వు మనిషి పుట్టా మనిషి జన్మ ఎత్తావా అని అనటానికి నీ 9 నెలల 10 నెలలు ఎవరినో ఎంత కౌశిక్ రెడ్డి అంటూ సవాల్ విసిరారు. గాంధీ కామెంట్లకు తిరిగి స్పందించిన కౌశిక్ రెడ్డి ఆయనపై మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అరకపూడి గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనా కాదా అనేది ఆయనే స్పష్టత ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. గాంధీ టీడీపీలో గెలిచి కేసీఆర్ దగ్గరికి, బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లారన్నారు. బ్రోకరిజానికి ఆయనే నిరసన. అరే భయ్, నీకు మళ్ళీ చెప్తున్నా, 65 ఏళ్ళ ముసలోడు, నేను 39 ఏళ్ళ యువకుడిని. ఆయనకే అంత దుల్లుంటే నాకు ఎంత ఉండాలి బ్రదర్? నేను చేయలేనా? అయింది గారి చేసుకొని కొట్టుకోలేమా? కొట్టుకోవాలనుకుంటే దట్ రాని భయ్. నేను వస్తే కొట్టుకోనికే రమ్మని నేను అనలే కదా. రమ్మంటున్నా నేను. రా, మా బీఆర్ఎస్ పార్టీ కండువా ఇట్లా కప్పి మంచిగా తీసుకొని లోపల ఇంటికి తీసుకుపోయి భోజనం పెట్టించి మళ్ళీ 1 o'clock, 1:30, 2 o'clock తెలంగాణ భవన్ పై ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ గారి దగ్గర తీసుకుపోతాం. స్వాగతం కదా మాకు కూడా. మా ఎమ్మెల్యే గారు మా పార్టీకి వచ్చేస్తాం వాపస్ అని అంటే వీఆర్ వెరీ హ్యాపీ, వీఆర్ వెల్కమింగ్ హిమ్. ఈ క్రమంలో గాంధీ ఇంటికి చేరుకోగా అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణులు పరస్పరం దాడులు చేసుకునేందుకు సిద్ధమవడంతో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి ఇరు వర్గాలను చెదరగొట్టారు. గాంధీని అదుపులోకి తీసుకుని ఇంటికి తరలించారు. కాగా ఈ ఘటనపై కౌశిక్ రెడ్డి స్పందించారు. తనను హత్య చేయడానికి కుట్ర పన్నారు అని ఆరోపించారు. అందుకే భారీగా కార్యకర్తలతో తన ఇంటికి గాంధీ వచ్చారన్నారు. ఒకవేళ గాంధీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్లయితే కండువా కప్పుకోవడానికి అభ్యంతరం ఏంటి అని కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు.